జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంతనాలు జరిపారు. అలాగే మంత్రుల కమిటీ ఏఐసీసీకి 3 అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించింది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించింది పీసీసీ. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్కెడ్యూల్ విడుదలైంది. మరోవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ జూబ్లీహిల్స్కి సంబంధించి ఎంతవరకు వచ్చింది? ఎప్పటిలోపల క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి అన్ని రకాల కసరత్తును పూర్తి చేసింది. ఇప్పుడు ఇక షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో 3 మంత్రులని ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించింది. ఆ 3 కూడా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పింది. అయితే ప్రస్తుతం అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. అంతకుముందు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు జరిగింది. ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వర ఈ 3 కూడా 3 పేర్లను ప్రతిపాదించాలని సీఎం సూచించినటువంటి నేపథ్యంలో 3 పేర్లను ఇప్పటికే ఏఐసీసీకి పీసీసీ నుంచి పంపించారు. పీసీసీ పంపించినటువంటి జాబితాలో నవీన్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఈ 3 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 పేర్లలో నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఒకరి పేరుని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఎవరికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది ఫలితాలు అనే దానికి సంబంధించి పార్టీ కూడా సర్వే నిర్వహించింది. పార్టీ అటు ప్రభుత్వం 2 చేసినటువంటి సర్వేకి అనుగుణంగా ఎవరు అయితే గెలుస్తారో వాళ్ళకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ ఎన్నికల్ని గెలిచి తీరాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకు నాయకులకు మాత్రమే టికెట్ ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. స్థానికంగా గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్కి దాదాపు టికెట్ ఖరారైంది అనేటువంటి చర్చ జరుగుతుంది. రాత్రి వరకు కొంత క్లారిటీ రావచ్చు, అధికారికంగా రేపు ప్రకటిస్తారనేటువంటి సమాచారం ఉంది. అయితే అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎవరికి క్లియర్గా ఇండికేషన్స్ రాలేదు. కానీ నవీన్ యాదవ్కి కొంత మెరుగ్గా అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. పీసీసీ చీఫ్తో బొంతు రామ్మోహన్ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిఎన్ రెడ్డి టచ్లో ఉన్నారు. అయితే మొత్తం ఈ 3 పేర్లకు సంబంధించి ఇప్పటికీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సర్వే వీళ్ళందరినీ ఎవరిని ఫైనల్ చేసినా మిగతా ఇద్దరిని కూడా పిలిచి సీఎం కానీ పీసీసీ చీఫ్ కానీ ఇద్దరు కానీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పిన తర్వాతనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి ఫీలింగ్లో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇవ్వడము, అలాగే ఇప్పటికీ గడిచిన నెల రోజుల్లోనే 100 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా చేశారు. ఇవన్నీ తమకు కలిసి వస్తుందనేటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక కూడా చేయాలనుకుంటుంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి ఇప్పటికీ అధిష్టానం కూడా వచ్చింది. కాబట్టి ఈ 3 పేర్లలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి ఈ 3 పేర్లలో ఒకరికి టికెట్ కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు క్లారిటీ రాబోతోంది. ఓకే, థ్యాంక్ యూ చార్.